హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీతో అల్లరి. అమ్మవారు ఎంత కలగా ఉన్నారు కదా. సో ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం మేము ఇంట్లో ఎలా చేసుకున్నాము, మా చిట్టి తల్లులు ఎలా రెడీ అయ్యారు, మేము చేసే పూజా విధానం, మేము చేసిన నైవేద్యాలు అవన్నీ చూపించబోతున్నాను అనమాట. సో ముందుగా అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని, మీ కోరికలన్నీ తీరాలని నన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో ఫన్ ఫిల్ ఫ్యామిలీ వ్లాగ్స్ మిస్ అవ్వకుండా ఉండండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి. అండ్ మీ ఇంట్లో మీ వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఏంటి ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా? సో ముందు రోజు అయితే మా మార్కెట్ అయితే ఫుల్ అంటే ఫుల్ రష్ ఉందన్నమాట. సో పూజ సామాన్ కొనుక్కోవడానికి ఇప్పుడే నేను మా హస్బెండ్ వచ్చామన్నమాట. చాలా రష్ ఉంది. ప్రతి ఒక్క స్టాల్లో పువ్వులు, పండ్లు, గాజులు, ఒక్కటేంటి అన్నీ అనమాట. సో అలా అయితే ఉంది. నాకు తెలిసి మీ పరిస్థితి కూడా సేమ్ ఉండొచ్చు. అండ్ ఇంటికి వచ్చేసి ఇప్పుడైతే మా పిల్లలకి మెహందీ, నెయిల్ పాలిష్, ఇంకా రేపు పూజ కదా, సో ఆ వైబ్ క్రియేట్ చేయడానికి చేస్తున్నాను అనమాట. రేపు పూజ ఉందా? నీకు ఇష్టమా మెహందీ? సో డే అయితే స్టార్ట్ అయిపోయింది యాజ్ యూజువల్గా. ఇంకా ఫస్ట్ గుమ్మాన్ని రెడీ చేసుకోవాలి కదా. సో మామిడి ఆకులతో, ముగ్గుతో కడుప కడిగి అలా మంచిగా అమ్మవారిని స్వాగతిస్తున్నట్టు చేసామన్నమాట. తర్వాత ఇంకా పూజ, నైవేద్యాలు అన్నీ చేసుకోవాలి. సో మీకు అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. సో ఇంట్లో పూజ అయితే రెగ్యులర్ పూజ జస్ట్ ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ప్రసాదాలు అయితే రెడీ చేస్తున్నాను. సో వరలక్ష్మి వ్రతం స్పెషాలిటీ ఏంటంటే మనం పసుబొట్టులో కంపల్సరీగా నానబెట్టినవి శనగలు ఇస్తామన్నమాట. సో అందుకనే ఇప్పుడైతే నానబెట్టాను, కొన్ని ఉడకపెట్టాను కదా, అవి నైవేద్యంకి. అండ్ ఇవి వచ్చేసి మనము మన ఇంటికి వచ్చిన ముత్తైదులకి పసుబొట్టు. సో నైవేద్యాలు అయితే కంప్లీట్ అయిపోయాయి సక్సెస్ఫుల్గా, అన్నీ బాగా అయ్యాయి అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ పూజలోకి వెళ్ళిపోతాము. సో ఫస్ట్ పూజ కావాల్సిన కలశం అవన్నీ రెడీ చేసుకుంటున్నాం అనమాట. సో ఫస్ట్ అమ్మవారికి మనం కలశం పెడతాం కదా, దానిపైన కొబ్బరికాయకి మంచిగా తిలకం, కళ్యాణ తిలకం లాగా పెట్టాలన్నమాట. కొబ్బరికాయ మంచిగా నీట్గా కడిగేసి తర్వాత దానికి కళ్యాణ తిలకం పెట్టి దాని మీద ఇప్పుడు ఈ కొబ్బరికాయ అనేది కలశం పైన పెట్టి తర్వాత ఆ కలశంకి మనం అమ్మవారు కట్టించాల్సిన చీరని కట్టి మళ్ళీ అమ్మవారి ప్రతిమ మన దగ్గర ఉన్నది పెట్టి అలాంటి అమ్మవారిని రెడీ చేసుకోవచ్చు అనమాట. సో వరలక్ష్మి వ్రతం స్పెషాలిటీ ఏంటంటే మనము చేతికి కట్టుకునే తోరణాలు. సో ఆ తోరణాలకి 9 ముడులు వేయాలన్నమాట. 9 ముడులు వేసి 9 పువ్వులు, ఆ ముడిలలో ఒక్కొక్క పువ్వు అంటే 9 పువ్వులు పెట్టాలి. సో ఇది మనం పూజ చేసేటప్పుడు మన కుడి చేతి కట్టుకోవాలన్నమాట. ఇది ఎస్పెషల్లీ ఓన్లీ వరలక్ష్మి వ్రతం రోజే మనం చేస్తాము. సో ఇప్పుడైతే అవి కూడా రెడీ చేసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ ముడులు వేసి ఆ ముడులు మళ్ళీ ఓపెన్ చేసి అలా సో మా అమ్మవారైతే రెడీ అయిపోయారు. అండ్ ఇంకా పూజలోకి వెళ్ళిపోదాం. వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్ష ప్రదాయిని మంజుళ భాషిని వేదనుతే పంకజవాసిని దేవ సుపూజిత సగుణ భాషిని శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయమా.
సో ఓన్లీ మా పూజ చూపిస్తే సరిపోదు కదా, ఇప్పుడు మా వదిన వాళ్ళ అమ్మవారు వాళ్ళ అలంకరణ చూపించబోతున్నాను అనమాట. ఎంత బాగా రెడీ చేసింది కదా మా వదిన. ఇది హ్యూస్టన్లో జరిగిన వరలక్ష్మి వ్రతం క్యాప్చర్స్ కూడా అమ్మవారిని దర్శించుకుందాము. సో అలా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా తాంబూలాలు రెడీ చేసుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే మా ఇంట్లో ఉన్న మా వరలక్ష్మిలకు ఇస్తున్నాను, అత్తయ్యకి ఇంకా మా ఇద్దరు పాపలకి ఇస్తున్నాను అనమాట. కొంచెం ఎంత పుచ్చుకున్నా మంచి కూర్చో అన్నాను ఇస్తుంది. పుచ్చుకున్నా అని చెప్పు. పుచ్చుకున్నా మంచి కూర్చుంటా, కాలు సరిగ్గా పెట్టుకో, మంచిగా పెట్టుకో, అట్లా పుచ్చుకున్నాను పుచ్చుకున్నాను అను, పుచ్చుకున్నాను పుచ్చుకున్నాను అను. రైట్ హ్యాండ్ పెట్టు, ఈ హ్యాండ్ ఇక్కడ బలం పెట్టుకో, ఈ హ్యాండ్లో పెట్టుకో, పెట్టుకో. బలానిక్కనే ఉంది. వేసినావా? ఇచ్చిన బ్లెస్సింగ్స్. జయ జయ ఘోరతి నాశిని కామిని సర్వఫల ప్రద శాస్త్రమయే రథ గజ తురగ పదాది సమావృత పరిజన మండిత లోకనుతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిణి పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి రూపేణ పాలయ మా. వైఖగవాహిని మోహిని చక్రిణి రాగ వివర్ధని జ్ఞానమయే గుణగణవారిధి లోకహితైషిణి స్వర సప్తభూషిత గాననుతే సకల సురాసుర దేవ మునీశ్వర మానవ వందిత వారయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతాన లక్ష్మి సదా పాలయ మా. జయ కమలాసని సద్గతిదాయిని జ్ఞాన వికాసిని గానమయే అనుదినమర్చిత కుంకుమ సో అలా సక్సెస్ఫుల్గా మా వ్రతం అయితే బాగా జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి అమ్మవారిని ఎత్తుకుంటాం అనమాట. అది ఎంతమంది చేస్తారో నాకు తెలియదు, బట్ మేమైతే అమ్మవారిని ఎత్తుకొని అమ్మవారికి పెట్టిన చీర సొమ్ములు అన్నీ మనము లక్ష్మీదేవి లాగా రెడీ అవుతామన్నమాట. సో దట్ నెక్స్ట్ ఇయర్ వరకు మనకు అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు మనతో ఉంటాయని ఒక నమ్మకం మా ఇంట్లో బేసికలీ. తల్లి
పసిడి బుగ్గల పాల వెళ్ళి పూలు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై కలహంస నడకలతోటి గల్లు గల్లుమని నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు మమ్మ మహాలక్ష్మి తల్లి. సో అలా జరిగిందండి మా పూజ. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.